హలో ఎవ్రీవన్. ఇవాళ మా డిన్నర్ వచ్చేసి చపాతీ అండి. నేను చపాతీ చేస్తుంటే మా బాబు వచ్చి, "ఏం మమ్మీ ఇంత ఫాస్ట్‌గా చేసినావు చపాతీ" అని అన్నాడు. వాడు అట్లా అనంగానే నాకొక సంఘటన గుర్తుకొచ్చిందండి. అదేంటి అంటే నేను చపాతీ గానీ, పూరి గానీ, వంట గానీ చాలా ఫాస్ట్‌గా చేస్తానని మా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అంటా ఉంటారు. సో, ఇలా ఫాస్ట్‌గా చేయడానికి ఒక పెద్ద రీజనే ఉందండి. అదేంటంటే నా పెళ్ళైన కొత్తలో నాకు వంట సరిగ్గా వచ్చేది కాదు. చపాతీ అసలే వచ్చేది కాదు. నేను చపాతీ చేసినా మా అత్తమ్మ ఏంటంటే ఒక సైడ్ లావుగుందని, ఒక సైడ్ సన్నగా ఉందని, ఒక సైడ్ సరిగ్గా కాలలేదని, ఏ పని చేసినా గంటలు గంటలు చేస్తావని ఇలా అన్నీ చెప్తూ ఉండేదనమాట. సో, ఆమె అట్లా అన్నప్పుడు నాకు చాలా బాధేసేది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయి చదువుతది, అన్నిట్లో ముందుంటది అని ఇట్లా ఎక్కువ పాజిటివ్ కామెంట్సే తీసుకున్నాను. సో, పెళ్ళైన తర్వాత ఏంటంటే ఇది రాదు, అది రాదు అనేసరికి నాకు చాలా బాధేసేది. సో, నేనేమనుకున్నానంటే లేదు లేదు నేను ఎట్లాగైనా పని నేర్చుకోవాలి. మా అత్తమ్మ కంటే ఇంకా ఫాస్ట్‌గా చేయాలి. చపాతీ ఇంకా నీట్‌గా చేయాలి. ఇంకా చేయాలి అని చెప్పేసి ఇట్లా అనుకుని లైక్ 1, 2 మంత్స్‌లోనే నేను కంప్లీట్‌గా అన్నీ పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాను. నేర్చుకొని నా పని నేను చేసుకుంటూ ఆఫీస్‌కి వెళ్ళిపోయేదాన్ననమాట. సో, అప్పుడు మా అత్తమ్మ గూడా అనుకునేదంటే, ఓకే. ఇవంతా పని చేసుకొని ఆఫీస్‌కెళ్ళిపోతుంది. బానే ఉంది. ఇబ్బందేం లేదు అని అందరితో చెప్పుకునేదనమాట. సో, అప్పుడు ఆమె అట్లా నన్ను ట్రైన్ చేయబట్టే లైక్ ఇవాళ నేనేంటి అంటే, నా పని నేను చేసుకుంటూ, నా ఇల్లు చూసుకుంటూ, నా పిల్లల్ని చూసుకుంటూ, ఇలా లైక్ ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నాను. సో, అప్పుడు మనకి ఇనీషియల్‌గా వాళ్ళన్న మాటలు బాధనిపించినా, వాళ్ళు మన కోసమే చెప్తారు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు లైక్ చాలా హ్యాపీగా